అంటే ఒక తెలుగు అమ్మాయి అయ్యండి ఆస్ట్రేలియాలో అవుట్ ఆఫ్ లో యాంకర్ ఎందుకు హోస్ట్ ఎందుకు అంటే అనుకోలేదు నేను ఇక్కడ ఉంటే నాకు నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చెప్పలేము 2025 is starting to be a very good year. ఇప్పుడు హోస్టింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ వికీపీడియాలో ఓపెన్ చేసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ హనీ సింగ్ ఆయన ప్రొఫైల్ హనీ సింగ్ అంటే కుదరదు యో యో హనీ సింగ్ ఇప్పుడు మనకి సమ్ లాంగ్వేజ్ వచ్చు పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఈమెకి ఇదే లాంగ్వేజ్ వచ్చి ఇది రాదులే అని వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు అంతా వినిన తర్వాత మేమిద్దరం మొదలెట్టేవాళ్ళం సరే బయలుదేరదామంటే వాళ్ళ ఫేస్ అసలు ఎట్లా చేంజ్ అయిపోయేదంటే సత్య గారు రేపు మామూలు వైరల్ అయితలేదు గారు మళ్ళారేది అదిగో పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా 30,000 మరి ఎప్పుడు కలుస్తున్నారు గేట్ బయట నిల్చొని ఉంటా పూలమ్మిన దానికి పుస్తెలు తాడు కొన్నా 50,000 B1 న్యూస్ లో బిత్రీ వాయిస్ ఓ B1 న్యూస్ లో బిత్రీ వాయిస్ ఏం మాట్లాడుతుందో తర్వాత నేను అన్నా కనకాల సుమ గారు సో మెల్బర్న్ సుమ గారు మీరే మేము ప్లాన్ చేస్తున్నాం సుమా గారిని ఒకసారి మెల్బర్న్ తీసుకురావాలి అని ఒక ఈవెంట్ కి ఎక్కడో ఎవరో తాగేసిన వాళ్ళు ఉంటారు స్టేజ్ మీద ఏదో ఇష్టేస్తూ ఉంటారు అక్కడ కూడా జరుగుతాయి అక్కడ కూడానా కొన్నిసార్లు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇలాగుంటది దగ్గర రావడానికి వీల్లేదు మాట్లాడడానికి వీల్లేదు ఈ టైంలో ఇది కావాలి అది ఇది అని ఎక్కువగా మీకే ప్రిఫరెన్స్ ఉంటుందా నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు అని అంటే ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటే కంపేర్ టు ఇండియా ఇక్కడ లేన్స్ ఏంటో పిచ్చిగీతలు గీసినట్టు ఉంటుంది ఎందుకు గీస్తారో తెలియదు ఎవరికి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే చెప్పాలా నేనేది అన్నా బాగుంది కన్నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అనిపించింది నాకైతే అంటూనే ముద్దాడుతావే నీవే ప్రోమో నచ్చింది కదా అట్లానే ఉంటుంది మనతో హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నా పేరు శ్రీవిద్య అండ్ యూర్ వాచింగ్ B1 న్యూస్ వేర్ వి బ్రింగ్ యూ ద బెస్ట్ కంటెంట్ సో ఇవాళ మనతో పాటు ఒక క్యూట్ యాంకర్ ఉన్నారనమాట ఎవరు అనుకుంటున్నారా మీ హైదరాబాద్ పిల్లండి కీర్తి సో హలో చెప్పేద్దామా కీర్తికి మేడం నా హోస్టింగ్ పొజిషన్ కూడా మీరు తీసుకొని వెళ్ళిపోతే నా జాబ్ కూడా పోతుంది ఆల్రెడీ ఆస్ట్రేలియా అంతా అవుట్ ఆఫ్ అంతా దున్నేస్తున్నారు ఇక్కడ సిటీలో అయినా మాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఇంటర్వ్యూకి పిలిచావు కదా అని నీ ఇంటర్వ్యూ నేను తీసేసుకుంటున్నా మేము అంత గొప్ప కాలేదు మీరైతే అయిపోయారు సో ఎలా ఉంది మేడం మీ జాబ్స్ ఓకే గెటింగ్ వెరీ హెక్టిక్ కానీ పర్వాలేదు ఇప్పుడు 2025లో ఇంకా మంచి మంచి ఈవెంట్స్ రాబోతున్నాయి మెల్బర్న్కి ఓకే సో ఈ ఇంటర్వ్యూ మొత్తం ప్యూర్గా తెలుగులో మాట్లాడుకుందామా ఓకే ట్రై చేద్దాం కష్టంగా ఉంటుంది కానీ మీకోసం ఏదైనా అండ్ అసలు నిజంగా సస్పెన్స్ ఏంటంటే ఒక తెలుగు అమ్మాయి అండి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి అవుట్ ఆఫ్ కాదంతా నేను అసలు మీ ప్రొఫైల్ చూసాను అక్కడ లేని సెలబ్రిటీ కూడా లేరు ప్రతి ఒక్కరితో మీ ప్రొఫైల్ ఉంది ఏంటి ఇంత మిరాకిల్ అంటే ఒక పొజిషన్ ఒక వరకు ఉంటుంది కానీ హోస్టింగ్లో కూడా ఇంతగానో ఎదగొచ్చని అసలు ఇప్పుడే చూస్తున్నాను నేను అనుకోలేదు ఈ స్టేజ్కి వస్తాను అని ఏదో సరదాగా ఫ్రెండ్స్తో పాటు అలా స్టార్ట్ చేసిన ఒక జర్నీ ఇది ఈవెంట్స్ చిన్నగా హోస్ట్ చేసుకుంటూ తర్వాత కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ ఉంటాయి అక్కడ మనకు పండగలు వస్తే మన వాళ్ళందరూ ఒక నలుగురు కలిసి చేరి పండగలు చక్కగా అక్కడ ఫెస్టివిటీస్ అన్నీ బాగా జరుపుకుంటాం అన్నమాట సో ఆ టైంలో కూడా హోస్టింగ్ చేసుకుంటూ బతుకమ్మ అని ఇంకా హోలీ దివాళీ సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటూ అలా కాన్సర్ట్స్ కూడా వచ్చేసాను ఓకే ఇప్పుడు స్టార్టింగ్లో మీరు అంటే ఒక హోస్టింగ్ గానే ఒక యాంకర్ గానే ఒక యాక్టర్ గానే అని ఎవరు గుర్తుపిచ్చారు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి నందిని దానికి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి గలగలా మాట్లాడతావు అట్లానే మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఓ పని చేయను అదొక చిన్న ఈవెంట్ ఉంది హోస్ట్ చేయనింది నేను చేయనే వద్దు అన్న లేదు నువ్వు చేస్తావు మంచిగా చేస్తావు రా అని చెప్పి స్టార్ట్ చేయించింది ఆ జర్నీ అలా మొదలయ్యింది దాని తర్వాత టీవీలో అక్కడ లోకల్ టీవీస్ ఉన్నాయన్నమాట దాంట్లో ఇదిగో మీరు ఇట్లా కూర్చోబెట్టి అడిగినట్టు నేను కూడా చాలా మందిని అట్లనే ఇంటర్వ్యూ చేశాను ఓకే
సో ఇంకా అక్కడి నుంచి ఇంకా జర్నీ స్టార్టెడ్. ఓకే. వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇప్పుడు స్టార్టింగ్ చేసిన ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్ కాదా? తెలుగు కాదా? నో నో. అంటే మీరు ముందే అక్కడ వెళ్ళిపోయారా? యా యా యా. Okay. ఎప్పుడో వెళ్ళిపోయి అంతా లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చిన ఆపర్చునిటీ ఇది. అంటే ఒక తెలుగు అమ్మాయి అయ్యండి ఆస్ట్రేలియాలో అవుట్ ఆఫ్ లో యాంకర్ ఎందుకు, హోస్ట్ ఎందుకు, ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ చేసుకోవచ్చు కదా. అంటే అనుకోలేదు నేను ఇక్కడ ఉంటే నేను ఇది చేయగలను అని నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు ఎస్ నువ్వు చేయగలవు అని. అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటే ప్రాబబ్లీ అయిపోయేది ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమో అండి, అంతా ఇక్కడ వచ్చినా మన ఛానల్లో కనిపించారండి. మనం ఎక్కడో టీవీలో చూసుకోవాలి, నాకు తెలిసి యూట్యూబ్ లో అయితే పక్కా కనిపించారు. సో చెప్పలేము. 2025 ఈజ్ స్టార్టింగ్ టు బి అ వెరీ గుడ్ ఇయర్. ఇట్లా మీతో స్టార్ట్ అయింది నాకు. సో చెప్పలేము, ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు నేను. ఇప్పుడు హోస్టింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. మనము ఆ వాయిస్ కానీ, మనం ఎంతసేపు నించొని ఉండడం కానీ, ఆ ఈవెంట్స్ కానీ, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాజ్ యూ సెడ్ కరెక్టే. ఎందుకంటే మనం మన హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి. ఎవరు ఆర్టిస్ట్ అనేది మనకు తెలియాలి. ఆ ఆర్టిస్ట్ గురించి ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి అనేది మనకి తెలిసి ఉండాలి. అవును. వికీపీడియాలో ఓపెన్ చేసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ దాంట్లో ఏది నిజము ఏది అబద్ధం అనేది కూడా మనకి టెన్షన్. సడన్ గా స్టేజ్ మీద వాగేస్తే అది రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో అది ఒక టెన్షన్ ఉంటుంది. కరెక్ట్. ఒక్కొక్కసారి ఇన్ని పాటలు పాడారు అని వస్తుంది, అంత ఉండదు, లేకపోతే అది తప్పు ఫిగర్ ఉంటుంది. సో అలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ మెయిన్ జనరిక్ థింగ్స్ వాడుకుంటూ ఆ ఈవెంట్ని మనం హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆడియన్స్ ఎలా వస్తారు, వాళ్ళకి ఏది మాట్లాడితే బాగుంటుంది, ఏది మాట్లాడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. ఇంకా 1 by 1 చేసుకుంటూ వెళ్తే. ఓకే, నిజంగా హోస్టింగ్ అంటే అక్కడ ఉండే సెలబ్రిటీస్ ని ఒక ఎత్తుగా మనము హోస్ట్ చేయాలని అంటే ఇంకా ఆడియన్స్ ని ఎక్కువ ఎంటర్టైన్ చేయడము, మిడిల్ లో మాట్లాడడము, అసలు సడన్ గా థాట్స్ రావడం మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎలా ఫన్ చేస్తారు మరి ఈవెంట్ లో? సో మనకి ఫిల్లర్స్ ఉంటాయి. ఒకవేళ ల్యాగ్ అవుతుంది, ఆబ్వియస్లీ కొన్ని ఎప్పుడు లేట్ అవుతూ ఉంటాయి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, వాట్ ఎవర్. ఆ టైంలో మనం ఏది చేస్తే ఆడియన్స్ని ఎంగేజ్ చేయొచ్చు అనేది కొన్ని మన చేతుల్లో ఉండాలన్నమాట. లేకపోతే కష్టమైపోతుంది. అక్కడికి వెళ్ళి నుంచొని ఇలా చూస్తూ ఉంటే మన వాళ్ళు అరుస్తూ ఉంటారు. సో దానికి ఏంటంటే ప్రిపరేషన్ ఈజ్ ద ఓన్లీ కీ. ఇప్పుడు స్టేజ్ మీద ఉండి హోస్టింగ్ చేయడం వల్ల కూడా జనాలు చూసి కానీ ఎవరైనా కామెంట్స్ వస్తూ ఉంటారు, మీకు ఎలాంటి కామెంట్స్ వస్తుండే? నాకు మా వాళ్ళందరూ కొంచెం పాజిటివ్ కామెంట్స్ వేస్తారు కింద నుంచి, అక్క మెల్బన్ సుమక్క. ఓకే. సో మంచి ఎంకరేజ్మెంటే ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఏమో ఫస్ట్ అండి ఎక్కడికి వెళ్ళినా ఇదో గోల్ అయిపోయింది నాకు, జై బాలయ్య అని మొదలు పెడతారండి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఫస్ట్ ఒక గ్రూప్ ఉంటారనమాట, జై బాలయ్య అంటే ఇంకంత కథం. ఇంకొక 2 seconds మాట్లాడలేం మనం. వాళ్ళ అరిచి అయిపోయిన తర్వాత ఓకే అయిపోయిందా, ఓకే కమాన్ లెట్స్ కంటిన్యూ. కానీ నిజంగా ఆడియన్స్ ని ఎక్కువగా ఆపడం చాలా పెద్ద టాస్క్ కదా. వాళ్ళు ఏదన్నా నిజంగా ఒక హీరో వచ్చినప్పుడు, ఒక స్టేజ్ మీదకి ఎవరైనా వచ్చినప్పుడు అరుస్తూనే ఉంటారు. ఇక్కడ మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు, అక్కడ గెస్ట్ వచ్చే ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళు నిలబడే ఛాన్స్ కూడా ఇవ్వరు. కానీ ఇది కూడా చాలా ఆడియన్స్ కి కానీ ఇదంతా మీరేమంటారు మరి? కరెక్టే, కానీ ఇక్కడ ఉన్నంత క్రౌడ్ మాకు అంత లేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక 1000 మంది వస్తారనుకోండి, అక్కడ 100 మంది వస్తారు. ఆ రేషియో అలాగే ఉంటుంది. సో హ్యూజ్ క్రౌడ్స్ అయితే ఉండరు, ఉన్నా సరే కొంచెం మన కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. సో అందుకే ఇండియా అంటే నాకు భయం అండి, అందుకే అక్కడే ఉన్నాను నేను. అవునా? నిజమా? అండ్ నిజంగానే నేను ఇక్కడ చూస్తూ ఉంటాను అనమాట, ఇక్కడ హోస్టింగ్ చేసే వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. ఎక్కడో ఎవరో తాగేసిన వాళ్ళు ఉంటారు, స్టేజ్ మీద ఏదో ఇష్టేస్తూ ఉంటారు. సో అలాంటి థింగ్స్ కూడా చాలా జరుగుతాయి అనమాట. అక్కడ కూడా జరుగుతాయి. అక్కడ కూడానా? హోలీ ఈవెంట్స్లో అంటే హోస్ట్ లాగా ఇప్పుడు మనం వైట్ ఏదైనా వేసుకొని వెళ్తాము, వేసుకెళ్ళినంత మాత్రాన నువ్వు నా పైన కలర్ వేయాలని రూల్ లేదు కదా. కానీ కొంతమంది 100% నీ పైన కలర్ వేస్తాను అన్నట్టుగానే దగ్గరికి వచ్చి మరి సుత్తానే ఉంటారు అనమాట. రౌడీస్ ఎక్కడన్నా రౌడీసే. అది హైదరాబాద్లో అవ్వచ్చు, మెల్బర్న్లో అవ్వచ్చు. ఓకే. సో యా ఉంటారు కొంతమంది. మీరు చేసిన ఇంటర్వ్యూస్ కానీ, మీరు చేసిన హోస్టింగ్ కానీ బెస్ట్ మూమెంట్ ఏంటి? నాకు చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. కాన్సర్ట్స్లో వస్తే నాకు హరిహరన్ గారితో చేసిన కాన్సర్ట్ చాలా ఇష్టం, తర్వాత రెహమాన్ గారితో చేసిన కాన్సర్ట్ ఇష్టం, తర్వాత హనీ సింగ్తో కాన్సర్ట్ అది కూడా చాలా బాగుండింది. మన టాలీవుడ్ అంటే సిసిసి అయింది, సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్. దాంట్లో శ్రీకాంత్ గారు వచ్చారు, చాలా మంది. ఆయన హీజ్
ప్రెసిడెంట్ దానికి టీమ్కి హీజ్ లీడర్ కదా, ఓకే. కెప్టెన్ ఆఫ్ ద టీమ్. ఆయన వచ్చారు, ఆయనతో పాటు చాలామంది వచ్చారు, కానీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి మంచి ఆటోగ్రాఫ్ తీసుకొని మంచిగా మాట్లాడి, ఆయన కూడా ఎంతో క్యూట్గా మాట్లాడారు. వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడిచ్చారు అందరి చేత. ఓకే. సో మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అట్లా కూడగొట్టుకుంటున్నాను అనమాట. ఓకే. నిజంగా మనము ఒక యాంకర్గా ప్రొఫైల్ చూస్తూ ఉంటాం, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు ఎలా ఉంటారు ఏముంటారు అని ఒక పాయింట్ అనిపిస్తుంది. కానీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అసలు మనం అనుకున్నది ఏంటి, వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి అని. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కొన్నిసార్లు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఇలాగ ఉంటుంది. ఏమైంది అంటే ఎవరో నేను చెప్పను, కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు ఒక పర్సోనా మెయింటైన్ చేయాలి. వాళ్ళ మేనేజర్స్ ఒక స్టేజ్లో ఉంటారనమాట. ఏంటంటే వీళ్ళ వాయిస్ వాళ్ళు అవుతారు, దగ్గర రావడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు, ఈ టైంలో ఇది కావాలి, అది ఇది అని. పర్సన్కి యాక్చువల్గా ఉండదు, ఆ ఆర్టిస్ట్కి ఉండదు. మేనేజర్స్ ఆర్ మోర్ స్ట్రాంగ్ అనిపిస్తుంది ఆ విషయంలో. వెరీ మైల్డ్ మ్యానర్డ్ అనిపిస్తారు మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్. బయట మరి దే హ్యావ్ టు బి క్వైట్ కదండి. తప్పుని ఏదైనా ఒక మాట్లాడినా, ఎవరో ఒకళ్ళు వీడియో తీసేసుకున్నా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దే హ్యావ్ టు బి క్వైట్ కంట్రోల్డ్. సో ఆ జోన్లోనే ఉంటారు ఎప్పుడు. సో అందరూ మంచిగానే ఉంటారు, బాగానే బిహేవ్ చేస్తారు. మేనేజర్స్ గొడవ పెడతారు ఎక్కువ. ఇప్పుడు అవుట్ ఆఫ్ అంటే తెలుగు ఈవెంట్స్ కూడా సమ్ జరుగుతూ ఉంటాయి, లైక్ బతుకమ్మ కావచ్చు, ఇంకేదైనా ఫెస్టివల్ది కావచ్చు, ఇలా. సో ఇలా జరిగినప్పుడు కూడా అక్కడ ఉండే యాంకర్స్కి అయితే మోస్ట్లీ తెలుగు ఎవరికి రాదు. ఇప్పుడు మోస్ట్లీ మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి ఎక్కువగా మీకే ప్రిఫరెన్స్ ఉంటుందా? ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం మంది తెలుగు యాంకర్స్ ఉన్నారు, వెరీ ఫ్యూ, ఐ కెన్ జస్ట్ కౌంట్ అట్లాగా. నాకు ప్రిఫరెన్స్ ఇస్తారు అని అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అంతే కదా. అండ్ దే నో దట్ ఐ పుట్ ఇన్ మై హార్డ్ వర్క్. అంటే చూస్తారు కదండి, మీ హార్డ్ వర్క్ ఇప్పుడు కనిపించిపోయినా రేపు కనిపిస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా కనిపిస్తుంది. సో అట్లా అనమాట, ఎవరొకళ్ళు గుర్తిస్తున్నారు, నాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఓకే. ఈవెంట్స్ లేని టైం కూడా ఎప్పుడన్నా గడిచిందా? హాయిగా ఉంటుంది ఆ టైంలో. హాయిగా ఉంటుందా? జనరల్గా మనకు ఒక 2-3 డేస్ హాయిగా ఉంటుందేమో, తర్వాత బిజీ ఉంటేనే బెస్ట్ ఉంటుంది లైఫ్లో, అట్లా కూడా అనిపిస్తుంది. సో ఆ మిక్స్చర్ ఉండాలి కదా. ఇప్పుడు హై చూసిన తర్వాత లో కూడా ఉండాలి, లో చూసిన తర్వాత హై కూడా ఉండాలి. ఓకే. సో ఏమీ లేనప్పుడు హాయిగా నేను ఏ క్యాంప్, మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ అయితే అలాంటప్పుడు మీకు ఏమి ఉండదు ఇంకా. హ్యాపీ ఒక క్యాంపింగ్ ట్రిప్ కానీ ఎక్కడికైనా వేరే కంట్రీకి కానీ ఎక్కడికొ ఇలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఓకే. ఇంత సర్కిల్ ఉంది, ఇంతగానము సీనియర్ మోస్ట్ అసలు మీరు, మరి ఎందుకు ఆఫర్స్ రావట్లేదు ఇంకా ఎక్కువగా? అంటే సినీ ఇండస్ట్రీ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు తెలుగు అమ్మాయిలాగా అసలు కనిపించట్లేదు. సో అక్కడంటే చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి ఎలా ఉంటుంది మరి, ఇంకా ఎందుకు రాలేదు ఆఫర్? సో అదే, ఎందుకంటే హైదరాబాద్లోనే ఇండస్ట్రీ ఉంది, ఇండియాలోనే ఇండస్ట్రీ ఉంది. కంపేర్ చేసుకుంటే యూఎస్లో కూడా చాలా బాగుంది ఇండస్ట్రీ, ఆస్ట్రేలియాలో లేదు. ఓకే. ఎందుకు అంటే పీపుల్ ఆర్ నాట్, అంత టైం లేదనో లేకపోతే చాలా రీజన్స్ ఉంటాయి. నేను చూసింది ఏంటనంటే గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఇస్తుందండి మాకు. మీరు వచ్చి సినిమా తీయండి, అక్కడ మీరు పెట్టే పెట్టుబడికి అంత సేమ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తారు మీకు. కానీ అక్కడ మాకు పర్మిషన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ సిస్టమేటిక్. ఓకే. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక దగ్గర మీకు షూట్ చేయాలనుకోండి, దానికి ఒక తతంగం, పేపర్ వర్క్, పర్మిషను అన్నీ ఉంటాయి. డాన్సర్స్ని పిలవాలంటే డాన్సర్స్కి ఇన్సూరెన్స్, సేఫ్టీ ప్రికాషన్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. సో ఇవన్నీ ఎందుకులే లొల్లి అని చెప్పేసి మా వాళ్ళు వచ్చి ఒక పాట షూట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఫుల్ లెంత్కి ఏదన్నా ఒక మూవీ మొత్తం ప్రొడక్షన్ అక్కడ జరిగితే దెన్ మాకు కూడా ఛాన్స్లు వస్తాయి. ఓకే. హనీ సింగ్, ఆయన ప్రొఫైల్ హనీ సింగ్ అంటే కుదరదు, యో హనీ సింగ్. ఓకే. ఆయనకి తెలుగు ఆడియన్స్ చాలా ఉంటారు, చాలా అంటే చాలా. ఆయన సాంగ్స్ వినడం కానీ అర్థం కాకపోయినా వినేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆయన ప్రొఫైల్ ఎలా ఉంటుంది? లైక్ మీరు పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆయన ఎలా ఉంటారు? నాకు ఆయన ఏదో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపించారండి, ఇన్ అ గుడ్ వే. మామూలుగా ఉన్నప్పుడైతే ఈజ్ వెరీ వెరీ క్వైట్, వెరీ సోబర్, అసలు ఒక సాధువులాగా మాట్లాడతారు. స్టేజ్ ఎక్కండి అసలు వేరే లెవెల్ ఉంటుంది ఆయనతో పర్ఫార్మెన్స్. అసలు ఒక్క సెకండ్ ఆగడు ఒక దగ్గర, అసలు ఎంత ఎనర్జీ లెవెల్స్ అంటే ఐ డోంట్ నో వేర్ హీ గెట్స్ ఇట్ ఫ్రమ్. ప్రాబబ్లీ నార్మల్ టైంలో అది దాచుకొని కన్జర్వ్ చేస్తాడేమో ఎనర్జీ. స్టేజ్ ఎక్కిన తర్వాత బ్లాస్ట్ ఉంటుంది అది.
అమేజింగ్ పర్ఫార్మర్ అండి. మీరేం మాట్లాడారు? మీ కన్వర్జేషన్ ఏంటి? మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అక్కడ ఈవెంట్ ముందు ఒక్కొక్కసారి మేము మీట్ అండ్ గ్రీట్ అట్లా చూసుకుంటాం అనమాట. ఓకే. సో వెదర్ ఆర్టిస్ట్ కమ్స్ డౌన్, వి టాక్, వీ హ్యావ్ అ కాన్వర్సేషన్. స్పాన్సర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడిస్తాము. సో అట్లా జస్ట్ ఇంట్రాక్షన్ సెషన్ లాగా ఉంటుంది. అక్కడ ఆర్గనైజ్ చేసిన ప్లేస్ ఇట్ వాజ్ అ స్మాల్ రెస్టారెంట్ లాగా ఉంది. పీపుల్ డింట్ హ్యావ్ ఇనఫ్ ప్లేస్ టు సిట్ డౌన్. అందరూ ఆర్టిస్ట్ మీదకి వచ్చేస్తున్నారు. ఆయన రాగానే ఫోటోల కోసం వచ్చేస్తున్నారు. ఆయన ఇట్లా కూర్చున్నాడు, విద్య మీ జారం అంటే సార్ ప్లీజ్ ఐసమత్కో. ఆయన వెళ్ళిపోయారు అనుకో, వీళ్ళందరూ మా పైన పడతారు. అట్లా పంపించేస్తారు, అట్లా వెళ్ళిపోయారని. ఓకే. సార్ ప్లీజ్ సార్ 2 మినిట్ అంటే ఠీకే మేము 2 మినిట్ దేతాం, అందరినీ కూర్చోబెడితే సరే, లేకపోతే నేను వెళ్ళిపోతాను విద్య ప్లీజ్, నా వల్ల కాదు. ఇట్లాగా ఎంత క్వైట్గా చెప్పాడంటే ఎవరికి వినిపించలేదు, ఎవరికి అర్థం కాలేదు కూడా. ఇప్పుడు నేను మేనేజ్ చేయాలి అక్కడ. ఓకే. నాన్న కూర్చోండిరా, అరే కూర్చోండిరా, కాసేపు కూర్చోండి, 2 మినిట్స్ లేకపోతే కూర్చోండి. అర్చి ఇంకా చాలా కష్టమైంది. ఇట్ వాజ్ వెరీ హార్డ్ టు కంట్రోల్. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. అవును కదా, పీపుల్ వాంటెడ్ టు కమ్ క్లోజ్ టు హిమ్, హోల్డ్ హిమ్, టచ్ హిమ్, టేక్ ఫొటోస్, అట్లా ఉండింది అనమాట. క్రేజీ. ఇంకా ఉండి నేనే ఇంకా ఇంకెళ్ళిపోండి, నా వల్ల కావట్లేదు, మీరు వెళ్ళిపోండి అన్న. ఓకే. సరే ఒక క్విక్ ఫోటో అయిపోయింది. నాతో దిగారు ఫోటో. ఇంకా 2-3 పట్టుకొని లాగేసుకొని ఫోటోలు దిగారు. తర్వాత ఈ సైడ్ కమ్ బ్యాక్ టుమారో మనం మళ్ళీ కలుద్దామన్నారు. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆయన హోటల్కి వెళ్తే మళ్ళీ ఫోటోలు దిగి మాట్లాడి వచ్చాం. ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ లైఫ్, ఇంత బిజీ షెడ్యూల్ ఉందంటే దానికన్నా ముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా. సో మీరు మీ లైఫ్లో ఎమోషన్ ఎక్కడైనా ఫేస్ చేస్తారా? బాగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఈ స్టేజ్కి నేను వచ్చాను అంటే ఎన్ని బాధలు పడ్డాను అనేది నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు. బయట వాళ్ళకి ఏం కనిపిస్తుంది, మంచి బట్టలు వేసుకుందబ్బా, స్పాన్సర్స్ బట్టలు ఇస్తున్నారు, మేకప్ కూడా చేయించుకుంటుంది, అన్నీ ఇస్తారు తనకి, నాకు కూడా అట్లా ఉంటే బాగుండు అని ఆ జెలసీ వచ్చేస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే కాదన్ను, కానీ నా జర్నీ కూడా చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా. నా షూస్లో ఉండి ఒక్కరోజు నా షూస్లో ఉండి నా లైఫ్ మీరు స్పెండ్ చేస్తే దెన్ యూ విల్ నో హౌ హార్డ్ ఇట్ ఇస్. బట్ ఎమోషన్ అంటే ఒకసారి అనిపిస్తుంది, ఫ్యామిలీ టైం లేకుండా కూడా నేను బయటకు వెళ్ళి చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి 4 ఈవెంట్స్ చేయాల్సి వచ్చేది వీకెండ్స్లో. సిడ్నీ వెళ్ళి, క్యాన్బరా వెళ్ళి, మళ్ళీ బ్యాక్ టు మెల్బర్న్, అట్లా కూడా ట్రావెలింగ్ ఉండేది. సో చాలా టైరింగ్ అనిపిస్తుంది. ఇంట్లో పైజామా వేసుకొని టీవీ పెట్టుకొని బిర్యానీ తింటా పడుకుంటే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది కదా. అలాంటివి అప్పుడు తెలుస్తుంది ఎంత ఫీల్ ఉంటుంది వాటిలో అని కదా. ఏం లేకపోతే పశురంధం వల్ల తినబుద్ధి అవుతుంది ఇంటికి వెళ్ళి అనిపిస్తుంది. ఇంకా తప్పదు, ఎందుకంటే మనం ఈవెంట్స్లో ఉన్నప్పుడు ఎక్కువ సరిగ్గా తినలేము, ఆ ఫోకస్ ఉండదు మనకి తిండి పైన. నీళ్ళు కూడా ఎక్కువ తాగాలంటే నాకు టెన్షన్ వస్తుంది బయట. ఎందుకని? డ్రెస్ మంది హెవీగా ఉంటాయి కదా, కొన్ని మీద పడిపోతుంది. మళ్ళీ రెస్ట్ రూమ్స్కి వెళ్ళి అక్కడ పరిగెట్టుకొని ఎక్కడ ఉంటాయి చేస్తారు, అంత యాంగ్జైటీ టెన్షన్ ఉంటుంది అనమాట. సో నీళ్ళు కూడా సరిగ్గా తాగం. అవును. సో దాని తర్వాత ఒక 2 డేస్ పడుతుంది మళ్ళీ రీహైడ్రేట్ అయ్యి మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పైకి రావడానికి. ఓకే. ఇప్పుడు ఇదంతా హోస్టింగ్ లైఫ్ గురించి, మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడదాం. ఒక్కసారి పర్సనల్ లైఫ్కి వెళ్దాం. మీరు ఎక్కడ స్టడీ కంప్లీట్ అయింది, మీ పేరెంట్స్ కానీ మీ మ్యారేజ్ లైఫ్ కానీ ఒక్కసారి మీరు కంప్లీట్ చేయండి. సో డాడీ ఈజ్ అ తమిళియన్, మీ హైదరాబాదే. ఓకే. కానీ వాళ్ళ 4 ఫాదర్స్ అందరూ కూడా ఫ్రమ్ మెడ్రాస్. మమ్మీ వచ్చి ఆంధ్ర, ప్యూర్ ఆంధ్ర. సో వాళ్ళది లవ్ మ్యారేజ్ ఆబ్వియస్లీ. తర్వాత డాడీ కస్టమ్స్లో వర్క్ చేసేవాళ్ళు. సో హీ షిఫ్టెడ్ టు ముంబై. సో అట్లా మా లైఫ్ అంతా ముంబైలోనే అయిందనమాట, స్కూల్, స్టడీయింగ్, ఎవ్రీథింగ్. దెన్ ఫ్రమ్ ముంబై టు మెల్బర్న్. సో మెల్బర్న్లో ఇప్పుడు ఐ బీన్ దేర్ ఆల్మోస్ట్ హాఫ్ మై లైఫ్. ఒక హాఫ్ లైఫ్ ఇక్కడ, హాఫ్ లైఫ్ అక్కడ ఉంది. వెరీ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్, వెరీ సెటిల్డ్, హ్యాపీలీ మ్యారీడ్. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అంటే చెప్పాలా? దీనికి ఆర్ఆర్ వేసుకుంటారా? లేదు లేదు చెప్పండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ అది? కొంతకాలం బాగానే నడిచింది గట్టిగా. నేను ఇంకా వదులుకోలేకపోయాను. సర్లే ఇంకా పెళ్లి చేసేసుకున్నారు. ఏంది హోస్టింగ్ లైఫ్లోకి వచ్చాక నేను ఆల్మోస్ట్ లిటరల్లీ అదే టైంలో. ఓకే. ఎప్పుడు అనలేదా హోస్టింగ్ ఆఫ్ వేసుకోవచ్చు కదా? ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఓకే. వెరీ సపోర్టివ్. ఆయన అంత సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నాను. ప్రతి ఉమెన్ లైఫ్లో కూడా ఆ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి? అంటే ఇంకొకటి, మనం ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలంటే
ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క లాంగ్వేజ్ కూడా మీరు స్పాంటనియస్ గా మాట్లాడుతున్నారు. మేము విన్నాము చూసాము. సో నిజంగా ఎలా బ్యాలెన్స్ చేయడం? అంటే లక్కీ ఏంటంటే డాడీ తమిళన్ కాబట్టి తమిళ్ వచ్చింది. అంటే ఇప్పుడు కొంచెం అది పోయింది కానీ మాట్లాడడము, మళ్ళీ ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. సో తెలుగు, తమిళ్. ముంబైలో ఉన్నాం కాబట్టి మరాఠీ అండ్ ఇంగ్లీష్, హిందీ ఆబ్వియస్లీ. ఇంకా ఇవి వచ్చినాయి కాబట్టి గుజరాతీ, పంజాబీ, మలయాళం కొంచెం కొంచెం అర్థమవుతాయి. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొన్ని వర్డ్స్, సెంటెన్సెస్ అర్థమైపోతుంది. సో నా గ్రూప్ మొత్తం మెల్బర్న్లో గుజరాతీ ఉందన్నమాట. వాళ్ళు గుజరాతీలో మాట్లాడేసుకుంటారు, వాళ్ళకి తెలుసు నాకు అర్థమవుతుందని. ఓకే ఓకే. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అడుగుతాను నేను. ఇప్పుడు మనకి సమ్ లాంగ్వేజ్ వచ్చు, పక్కన వేరే వాళ్ళు ఉంటారు, ఈమెకి ఇదే లాంగ్వేజ్ వచ్చి ఇది రాదులే అని వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు. అలా క్యాచ్ చేసిన ఉన్నాయా మీకు? నన్ను హిందీ అమ్మాయి అనుకొని కొంతమంది తెలుగులో మాట్లాడుకుంటారు. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఒకప్పుడు ఏదో మాట్లాడుకునేవాళ్ళు, నేను మా చెల్లి ఇట్లా వినేవాళ్ళం. కాసేపు అంతా వినిన తర్వాత మేమిద్దరం మొదలెట్టేవాళ్ళం. సరే బయలుదేరదామా అంటే వాళ్ళ ఫేస్ అసలు ఎట్లా చేంజ్ అయిపోయేదంటే మొత్తం వినిన తర్వాత అప్పుడు మేము లాస్ట్ లో ఒక్కసారి తెలుగు మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడి నుంచి. నిజంగా అది చాలా ఫన్. కానీ ఆస్ట్రేలియాలో మనము ఆస్ట్రేలియన్స్ ముందు మన లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటే వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. ఎందుకని? ఇట్స్ రూడ్ అనమాట. ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి, వాళ్ళకి అర్థమైనట్టుగానే ఉండాలి లాంగ్వేజ్. వాళ్ళ ముందు ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటే వాళ్ళకి అస్సలు దే అబ్జెక్టెడ్ అనేస్తారు కూడా. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని అంటారు. నాకు స్టార్టింగ్లో బాగా 2-3 సార్లు అయింది అట్లాగా. అవునా? కనిపించరు కానీ వాళ్ళకి చాలా ఉంటుంది. వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నామనో ఏంటో మరి అంత ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది. కానీ ఇట్స్ రూడ్ అనమాట ఫర్ దెమ్. ఇప్పుడు హోస్టింగ్ లైఫ్ నుంచి నెక్స్ట్ ఏంటి స్టెప్? యాక్టింగ్. మీరు పర్మిషన్ ఇస్తే యాక్టింగ్ వద్దామని. నేను పర్మిషన్ ఏంటండి? అంటే హైదరాబాదే మీది కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేద్దామని. అలా ఏం లేదు. అండ్ ఇంకొకటి మీరు చూస్తే నిజంగా అవుట్ ఆఫ్ నుంచి తీసుకొచ్చిన హీరోయిన్స్ కానీ అలా ఉంటారు కదా, ఆ విధంగానే యూజ్ అవుతారేమో సినిమాలలో. నాకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ఏదైనా చేయాలి. ఓకే. లీడ్, బ్యూటీ షాట్స్ అట్లాంటివి కాకుండా ప్రాపర్గా ఏదైనా మంచి స్కోప్ ఉండే యాక్టింగ్ రోల్స్ ఉంటే ఛాలెంజింగ్గా ఉండాలి ఏదన్నా ఇప్పుడు ఇంకా లైఫ్లో. ఇప్పుడు హోస్టింగ్, యాంకరింగ్ అని అంటే మనం ఒకరిని క్వశ్చన్ చేస్తాం. సో మీరు ఆ ఫీల్డ్ నుంచి ఇప్పుడు ఇంకొకరు క్వశ్చన్ వేస్తుంటే ఆన్సర్లు చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది మరి? యాక్చువల్గా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎందుకంటే అక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఉన్నాను ఏంటని ఒకసారి డౌట్ కూడా వస్తుంది. ఓకే. బట్ ఇట్స్ అ గుడ్ చేంజ్. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓకే నా హార్డ్ వర్క్ ఎక్కడికో చోటకి నన్ను తీసుకొచ్చింది. యూనో నిద్ర లేని రాత్రులు ఆ కంప్యూటర్ ముందు కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించుకోవడాలు, గుర్తుపెట్టుకోవడము, అన్నం తినకుండా హీల్స్ మీద నుంచొని ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే ఓకే ఎక్కడికో వెళ్తుంది, ఏదో వస్తుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. ప్రతిసారి ఫేస్లో యాక్టివ్నెస్ అయితే ఉండదు కదా, మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? నాకు తెలీదు కీర్తి. చాలామంది అంటారు స్టేజ్ మీద అంత ఎనర్జీ ఎలా వస్తుంది నీకు అని. నాకు తెలియదు కీర్తి. నేను ఇంట్లో ఉంటే అసలు మొబ్బు, సరిగ్గా ఎవరితో సరిగ్గా మాట్లాడను, నార్మల్గానే ఉంటుంది లైఫ్. స్టేజ్ ఎక్కిన, కెమెరా ముందున్న అదొక డిఫరెంట్ పర్సనాలిటీ వచ్చేస్తుంది నాకు. ఐ డోంట్ నో హౌ, బికాజ్ ఐ లైక్ ఇట్. ఆబ్వియస్లీ ఇష్టం కాబట్టి ఎఫర్ట్ పెట్టబుద్ధి అవుతుంది. ఇప్పుడు మన తెలుగు సినీ స్టార్స్లో ఎవరంటే ఫేవరెట్ మీకు? నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఇష్టము, కమల్ హాసన్ గారు అంటే చాలా ఇష్టము. అటు సౌత్కి వెళ్తే మన సూర్య గారు అంటే చాలా చాలా ఇష్టము. ఓకే. ఇంకా హిందీలో రితిక్ రోషన్ అంటే బాగా, ఒకప్పుడు లవ్ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇలా కూడా అవుతుంటుందా? ఆఫ్ కోర్స్, మన మనసు మన ఇష్టం, ఎవరి మీదనే పోతుంది అది. ఓకే ఓకే. మెల్బోర్న్ సుమ అని పేరు, అంటే మీరు ఇందాక కూడా అన్నారు చాలా మంది అక్క సుమక్క సుమక్క అని అరుస్తున్నారు అని, అలా పేరు ఎలా వచ్చింది మీకు? సో నేను ఆల్రెడీ చాలా మందికి చెప్పేసాను ఈ విషయం, కానీ మన ఆడియన్స్ కూడా చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ 8 years బ్యాక్ 9 years బ్యాక్ మన బితిర్ సత్య గారు వచ్చారు. అక్కడ ఒక ఈవెంట్ చేస్తున్నాం అనమాట. ఆయన స్టైల్లో వచ్చారనమాట ఫుల్గా. నేను కూడా శారీ కట్టుకొని అచ్చు పల్లెటూరు అమ్మలాగా రెడీ అయ్యి ఉన్నా. ఓకే. సో ఆయనతో హోస్టింగ్ చేస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నాను, మాట్లాడుతున్నాను, అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆయన అన్నారు ఇట్లా చేసి, ఏ అచ్చు మా సుమా అలాగే మాట్లాడుతున్నావే,
నువ్వు మెల్బర్న్ సుమావా అన్నాడు. ఆ. ఇంక అనగానే ఇంక అందరూ ఇంకా అక్కడి నుంచి అదే పట్టుకున్నారు అనమాట, మెల్బర్న్ సుమా అని. సో ఓకే. చాలా స్వీట్ పర్సన్. నేను లాస్ట్ టైం మళ్ళీ వచ్చారు, ఉమ్. వచ్చినప్పుడు అన్నాను, ఏ నోటితో ఆ మాట అన్నారో తెలియదు కానీ ఆ పేరు అట్లానే పడిపోయిందండి నాకు అని. అంటే అంతే మరి, నేనేం చెప్పినా అంతే ఉంటుంది. ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా? యా యా కాల్ చేయొచ్చా? ఆఫ్ కోర్స్. ఎత్తుతారులేదు నాకు తెలియదు, నెంబర్ అయితే ఉంది నాకు. అయితే పర్లేదు చెయ్యండి. అంటే ఇప్పుడు ఒక్కటే మాట చెప్పండి, ఇంటర్వ్యూస్ లో ఆల్రెడీ మీ పేరే చెప్తున్నానండి, ఇట్లా కాల్ చేయమన్నారు అన్నట్టుగా మాట్లాడండి. ఆయన ఎత్తక అది కదా, అది కదా. నా ఫోన్ నేను ట్రై చేస్తాను, వాట్సాప్లో చేస్తాను, నా ఆస్ట్రేలియా నెంబర్ వస్తుంది, చూద్దాం. He's not picking up. ఇది ఏ నెంబరో అనుకుంటారు. ఫస్ట్ చేసిన నెంబర్ అయితే నాది ఆస్ట్రేలియా నెంబరు. సత్తి గారు, సత్తి గారు హలో అండి. గుర్తుపట్టారా? లేదు. మీరు మెల్బర్న్ వచ్చినప్పుడు మీరు ఒక అమ్మాయికి ఒక పేరు ఇచ్చారు, గుర్తుందా? పేరు ఇచ్చానా? పేరు ఇచ్చేసారు మీరు ఎప్పుడో 8 years బ్యాక్. సుమాలాగా మాట్లాడుతున్నావు అని మెల్బర్న్ సుమా అని పేరు పెట్టారు, గుర్తుందా? విద్యాబాలను. ఇవాళ రేపు మామూలు వైరల్ అయితలేదు కానీ మళ్ళారేది. అదిగో మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఇంటర్వ్యూలో ఉన్నాను నేను, మీకు ఫోన్ చేయమని గట్టిగా అందరు కోరితే నేను ఎత్తుతారో లేదో అని ఫోన్ చేసినా మీకు. బాగున్నారా? సూపర్. మరి ఎప్పుడు కలుస్తున్నారు? ఎప్పుడంటే మీరు ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేస్తిగా. అంతే. గేట్ బయట నిల్చొని ఉంటా. సో స్వీట్. మీరు అందరు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు ఇప్పుడు, పెద్ద స్టార్. నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటా ఇప్పుడు. మీరు ఇస్తున్నారు కదా, ఇప్పుడు తీసుకోవటం ఏంటి? లేదండి, మీ దగ్గర మాత్రం ప్లీజ్ తీసుకుంటాను. ఇచ్చే వాళ్ళు ఎప్పుడు తీసుకోరండి, తీసుకునే వాళ్ళు ఎప్పుడు ఇవ్వరండి. హ్యాపీ న్యూ ఇయర్ సత్య గారు. ఉంటుంది, మనం తీసుకోవడమే తప్ప ఇవ్వటం ఉండదు. అంతే అంటారా? సరే, అలాగే చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. అందరికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిరోజ్ బాయ్ కూడా అందరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తప్పకుండా చెప్తాను నేను. సో మీరు ఇప్పుడు B1 న్యూస్ ఛానల్లో ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది, మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. B1 న్యూస్ లో B3 వాయిస్. ఓ, B1 న్యూస్ లో B3 వాయిస్. B1 B3. యా, మరి B3 స్టైల్లో చెప్పాలి కదా ఏదన్నా. ఊకండి విష్ణు, హ్యాపీ న్యూ ఇయర్. ఊకండి. థ్యాంక్ యూ సత్య గారు. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. కంటెంట్ వచ్చేసింది మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన కరెక్ట్ టైం ఫోన్ చేశారు. 8 years బ్యాక్ కన్వర్జేషన్ ఆయన ఇప్పటికి గుర్తు పెట్టుకున్నారంటే చాలా హైలైట్ కదా. ప్లస్ మళ్ళీ మధ్యలో వచ్చారు ఒకసారి, మా ఇంటికి వచ్చారు భోజనానికి, మేము ఒక చిన్న రీల్ చేసాము. ఓకే. ఓ బానే అటు ఇటు తిరిగాము. ఆయనతో పాటు మేము ఓషన్ డ్రైవ్కి వెళ్ళాము. ఆయన ఒక వ్లాగ్ చేశారు, వ్లాగ్లో కూడా నేను ఉన్నాను. ఓకే. సో నైస్. నాకు కూడా మంచిగా అనిపించింది. ఆయన అంటే ఇంత బిజీగా ఉన్నారు కదా, ఫోన్ ఎత్తుతారో లేదో చేస్తారో. చాలా ప్రశాంతంగా మాట్లాడారు. మాట్లాడినంతసేపు ఇప్పుడు చాలా కూల్గా మాట్లాడతారు. ఓకే. ఆయన ఎంత ఎదిగినా సరే ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు తెలుసు. సో అలాంటి వాళ్ళు దే ఆర్ వెరీ ప్రీషియస్. ఇప్పుడు ఎంతైనా మీరు తెలుగు అమ్మాయి కాబట్టి ఆ ఫుడ్ నేచర్ అనేది ఎంత తిరిగినా కూడా పోదు అనుకుంటాము. సో మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లోనా? టోటల్ అంటే మీకు అక్కడ ఫుడ్ కానీ ఇక్కడ కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నాకు ఫుడ్ అంటే మహా ఇష్టం అండి. అంతా కష్టపడేది ఫుడ్కే కదా, సో మంచి ఫుడ్ ఉండాలని ఎప్పుడు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గిపోయినాయి నాకు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నరాలకి జివ్వని తగ్గుతున్నారు ఒకటి. భలే అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ప్రస్తుతం. ఈ టేస్ట్ అక్కడ రాదు. మెల్బర్న్లో ఫుడ్ మనకు దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, కానీ ఈ టేస్ట్ మిస్సింగ్ ఉంటుంది. అది అమ్మ చేతి వంట ఒకలాగా ఉంటుంది, మనం చేస్తే ఒకలాగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మరి అమ్మ చేతి వంటగా ఇది?
ఓకే, ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్ కి వచ్చినట్టున్నారు కదా మీరు 31st కి ఇక్కడికి. ఎస్ సో దాని వల్ల మాకు ఇంటర్వ్యూస్ దక్కుతున్నాయి అయితే మేబీ. నిజమే, నేను అనుకోలేదు. ఆ ఒక్క ఈవెంట్ కోసం వచ్చాను అండ్ మీ అందరినీ కలుస్తున్నాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రేపే రేపే. సో 9 days ట్రిప్ ఇది. ఇంకా కొన్ని రోజులు ఉండుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి. షాపింగ్ చేయాలి, మనుషుల్ని కలవాలి, ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని ఉంది. చాలా లిస్ట్ మాత్రం పెద్దగా ఉంది, టైం సరిపోవట్లేదు. ఏం చేద్దాం. సో బాధగా వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వచ్చానో. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ విత్ అ వెరీ హెవీ హార్ట్. ఏమేమి ఫుడ్ తిన్నారు ఇక్కడ? చాలా నచ్చినది ఏంటి? నేను ఇక్కడ మన దోశ, చిట్టిడ్లీలు, బిర్యానీ. నేను చార్మినార్కి వెళ్ళి ఫుల్ ప్రాపర్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ తిన్నా. ఇంకా ఏం తినాలి, పునుగులు తినేసాను, బజ్జీలు తినేసాను. ఆ ట్రయాంగిల్ సమోసాలు ఉంటాయి చూసారు, అది తినాలండి. అది ఇంకా ఉండిపోయింది లిస్ట్లో. ఓకే, అది తినాలి. రాగి ముద్ద అండ్ నాటుకోడి పులుసు ఇంకా తినలేదు, అదొకటి వావ్. నేను నిన్ననే తినేసాను. తీసుకురావచ్చు కదా. నాకు తెలియదు కదా మీ ఫేవరెట్ అని. ఒకటని ఉండదు, నాకు అన్ని తినాలని ఉంటుంది. అదే అండి, ఐఎమ్ బిగ్ ఫుడీ అంతే. ఓకే, లవ్ టు ఈట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నెక్స్ట్ ట్రావెలింగ్. మొన్నే మధ్యన ఫిజీ వెళ్ళొచ్చాను. సో ఈ ఇయర్ ఒక కంట్రీ ఉంటుంది ఏదో ఒకటి. గ్రీస్ అని అనుకుంటున్నాము, మిడిల్ ఆఫ్ ది ఇయర్ ప్లాన్ చేయాలి. ఓకే, గ్రీస్ కానీ దుబాయ్ కానీ, లేకపోతే బ్యాక్ టు ఇండియా. అవును, బ్యాక్ టు ఇండియా వచ్చేస్తారా? తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా. లైఫ్ ఎటు తీసుకెళ్తుందో అనేది నా చేతుల్లో లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే దేర్ ఆర్ నో ప్లాన్స్. అసలు ప్లానే లేదు మళ్ళీ తిరిగి రావాలి అని. అక్కడే లైఫ్. కానీ ఇలా షూట్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ ఉంటే తప్పకుండా వస్తాను. దిస్ ఇస్ మై సెకండ్ టైం. ఫస్ట్ 3 years బ్యాక్ ముంబైకి వచ్చాను ఒక ఈవెంట్కి. అది చేసుకొని ఇప్పుడు అది 7 days ట్రిప్, ఇది 9 days ట్రిప్. సో పెరుగుతుంది అనమాట. ఓకే, కనకాల సుమ గారు, సో మెల్బర్న్ సుమ గారు మీరే. సో మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా మీట్ అయ్యారా? యా కలిశాను, మంచిగా మాట్లాడాను. మేము ప్లాన్ చేస్తున్నాం సుమా గారిని ఒకసారి మెల్బర్న్ తీసుకురావాలి అని ఒక ఈవెంట్కి. ఓకే, సో అది నెక్స్ట్ ఇయర్ అవుతే డెఫినెట్లీ ఇంకా హైలైట్ ఉంటుంది. మేమిద్దరం కలిసి పోటాపోటీగా స్టేజ్ పైన హోస్ట్ చేస్తామన్నది. ఓకే, ఆమె ఎస్ కమాన్ లెట్స్ డూ ఇట్, నేను ఇప్పటిదాకా రాలేదు, ఆస్ట్రేలియా వస్తాను అనింది ఆమె. అవునా? సో యా. ఓకే, ఎలా ఉంది కన్వర్జేషన్ మీకు? అంటే మీకు చాలా ఆవిడ beautiful. పేరు పెట్టిన వ్యక్తి వల్లనే మీరు ఆవిడ దాకా వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. తనతో కన్వర్జేషన్ చేయడం కానీ ఒక ఈవెంట్ కి మాట్లాడడం కానీ. Yeah. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మరి? చాలా బాగుంది. కానీ ఒకటి గమనించానండి, టీవీలో ప్రతి ఒక్కళ్ళు కొంచెం బాగా పుష్టిగానే కనిపిస్తారు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా చిన్నగా ఉందండి ఫేస్ సుమా గారిది. ఇంతే ఉంది. నేను ఆవిడని చూస్తున్నాను, ఆవిడ నన్ను చూస్తుంది, ఇద్దరం ఒకళ్ళొకళ్ళే చూసుకుంటున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అనిపించింది నాకైతే. లవ్లీ ఎక్స్పీరియన్స్. ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటే కంపేర్ టు ఇండియా? అంటే చాలా కోణాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేశానంటే కేయాస్, ట్రాఫిక్లో కేయాస్. అక్కడితో కంపేర్ చేసి అక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది, లేదని లేదు. పీక్ టైమ్స్లో మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours ఉంటుంది రాను పోను ట్రాఫిక్. సిటీకి వెళ్ళాలంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. యాప్లో తెలిసిపోతుంది ఏ రూట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోతాము అని. అక్కడ లేన్స్లో ప్రాపర్గా లేన్స్ ఫాలో అవుతారు. ఇక్కడ లేన్స్ ఏంటో పిచ్చిగీతలు గీసినట్టు ఉంటుంది. ఎందుకు గీసారో తెలియదు ఎవరికి. ఎక్కడ పడితే అక్కడ అట్లే వెళ్ళిపోతూనే ఉంటారండి. నాకు చాలా టెన్షన్ వచ్చేసింది, భయంగా ఉంది. కార్లో కూర్చోాలంటే భయం వేస్తుంది. పక్కన ఇంత దగ్గర నుంచి వెళ్తారు అసలు. అండ్ హార్న్స్ పద్దాకా కొడుతూనే ఉంటారండి. అక్కడ హార్న్ కొట్టరు. ఎప్పుడైనా ఎవరన్నా తప్పుగా ఏదన్నా చేస్తే వాళ్ళని తిట్టడానికి హార్న్ కొడతారు, అంత మాత్రమే. సో స్పీడింగ్ ఉండదు, చాలా జాగ్రత్తగా వెళ్తాం అంతా. ఎప్పుడైనా బై మిస్టేక్ స్పీడింగ్ అయింది అనుకోండి, చక్కగా ఇంటికి వస్తుంది అనమాట లెటర్, ఇంత డబ్బులు కట్టాలి అని. తప్పకుండా కట్టాల్సిందే అక్కడైతే. ఓకే. అండ్ 2 wheelers చాలా తక్కువ, ఇక్కడలాగా అస్సలు ఉండదు, వెరీ ఫ్యూ. వాళ్ళు కూడా ప్రాపర్గా అన్నీ వేసుకోవాలి, వాళ్ళకి రూల్స్ ప్రాపర్గా ఫాలో అవుతారని. రిజిస్ట్రేషన్ పే చేసుకోవాలి కార్కి, పిచ్చి పిచ్చి కార్లని రోడ్డు మీద ఉండవు. సో అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ బాగా అలవాటైపోయినాయి మాకు. ఇక్కడికి వచ్చేసరికి అది కొంచెం ల్యాకింగ్ అనిపించింది నాకు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందండి, పట్టుకుంటారు ఒక్కొక్కసారి. మాకు టెస్టింగ్ కూడా ఉంటుంది, ఎస్పెషలీ లాంగ్ హాలిడేస్, ఇట్లాగా లాంగ్ వీకెండ్ ఉంటాయి కదా, క్రిస్మస్ టైం, న్యూ ఇయర్స్, ఈస్టర్ టైంలో పోలీసులు ఉంటారు, ఆపుతారు అందరినీ.
కొంతమంది వెళ్ళిపోమంటారు కానీ కొంతమందిని ఆపుతారు, ర్యాండమ్గా ఆపుతారు, టెస్ట్ తీసుకుంటారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు, డ్రగ్ టెస్ట్ కూడా చేస్తారు. పట్టుకున్నారనుకోండి సస్పెండ్ అక్కడికక్కడే, మీరు యూ కెన్ నాట్ ఈవెన్ డ్రైవ్ యూ కార్ బ్యాక్. ఓకే. అంతే, తీసుకెళ్ళి అక్కడ లోపల పెట్టేస్తారు, అక్కడే ఉండాలి, ఎవరన్నా వచ్చి పికప్ చేసుకోవాలి. కానీ ఎప్పుడైనా రైడ్స్ అట్లా కూడా పడతాయి ఇంట్లో. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఏదైనా సోర్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, మాకు న్యూస్ తెలుస్తూ ఉంటుంది మేము ఇప్పుడు మామూలుగా. ఎవరైనా ఇంట్లో వీడ్ చెట్లు పెంచుతున్నారని, లేకపోతే డ్రగ్స్ దొరికినాయి అని, అవి నార్మల్గా అవి రైడ్స్ జరుగుతాయి. కానీ రోడ్ పైన మాత్రం ఇట్లా ట్రాఫిక్ పోలీసు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక్కొక్కసారి, స్టోలెన్ కార్ కానీ లేకపోతే స్టోలెన్ స్టఫ్ ఏదైనా ఉంది అని అంటే అప్పుడు వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని పట్టుకుంటారు ప్లేట్స్లో. సో మీరు ఇలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు పోలీసులు దేల్ కీప్ వాళ్ళ దగ్గర అంతా గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, మీ లైసెన్స్ నెంబర్ బట్టి నీ లైసెన్స్ ఉందా, రిజిస్ట్రేషన్ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి నీ లైసెన్స్ ఉందా, కార్కి రిజిస్ట్రేషన్ ఉందా, అన్నీ ఉన్నాయా అని టక్కని తెలిసిపోతుంది వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళు పట్టేసుకుంటారు. ఓకే. చక్కగా అన్ని ఇంటికి వస్తాయి, అసలు టెన్షన్ లేదు. ఫైనల్గా మీ గోల్ ఏమనుకుంటున్నారు? నాకు తెలిసి గో విత్ ద ఫ్లో అంటారు. బాగుంది. ద గోల్ ఇస్ గో విత్ ద ఫ్లో యాజ్ కీర్తి మేడం సెడ్. కానీ ఎస్, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను, నాకు వీలైనంత వరకు నేను నా ఎఫర్ట్స్ పెడతానే ఉంటాను. అండ్ సీ వేర్ ఇట్ విల్ టేక్ మీ. యాక్టింగ్ చేయాలని బాగా గట్టిగా ఉంది. సో ఈ ఇయర్ అన్న అది అవుతుందో లేదో చూద్దాం. ఓకే, తప్పకుండా అవుతుంది. ఓకే. అండ్ మీకు ఇప్పుడు కూడా ఆల్రెడీ యాక్టింగ్ కోసం వస్తూనే ఉన్నాయి, సమ్ డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వడం కానీ ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, స్లోగా స్టార్ట్ అవుతున్నాయి. సో రిలీజ్ అయినప్పుడు మాట్లాడదాం అదంతా, ఇప్పుడు చెప్పొద్దు. మళ్ళీ వస్తాను కీర్తి, అప్పుడు ఇంటర్వ్యూ నేను తీసుకుంటా, మళ్ళీ స్టార్ట్ అలాగే చేద్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది, అండ్ కన్వర్జేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సక్సెస్ అవ్వాలి, నెక్స్ట్ మీది సినిమా ఇంటర్వ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ టు ఆల్ B1 News viewers for watching this. Do subscribe to the channel. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.